హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు మనం రాగి జావా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి, మూడోసారి కడిగిన నీటిని 2 గ్లాసులు తీసుకొని, తర్వాత అన్నం వండి వంపేసిన గంజిని 2 గ్లాసులు తీసుకొని, ఆ రెండింటిని కలపండి. ఆ కలిపిన మిశ్రమంలో రాగి పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసి బాగా ఉండలు లేకుండా కలపండి. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాత్రి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో ఉంచి కింద అడుగు అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా చిక్కబడ్డాక ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, రాగి జావా రెడీ.